రైట్. ఇక బీహార్ పొలిటికల్ డ్రామాకు తెరపడింది. కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్న పరిణామాలు కొలిక్కి వచ్చాయి. ఇండియా కూటమికి పునాదులు వేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ శిబిరాన్ని వీడి మరోసారి బీజేపీతో జతకడుతున్నారు. ప్రస్తుతం మహాగఠబంధన్ సర్కార్కు నేతృత్వం వహిస్తున్న నితీష్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఇక ఈ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. నితీష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీలకు రుచించటం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై జేడీయూ, బీజేపీ మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలి, ఎవరిని ఏ కుర్చీలో కూర్చోబెట్టాలో ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను నితీష్ అందజేస్తారు. ఆ సమయంలోనే బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అభ్యర్థిస్తూ తమ కొత్త కూటమికి ఉన్న సంఖ్యాబలాన్ని కూడా గవర్నర్కు ఇవ్వనున్నారు నితీష్. ఆ వెనువెంటనే 9వ నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇక బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా, జేపీ నడ్డా పాట్నాకు వెళ్లనున్నారు. బీహార్ పొలిటికల్ డ్రామాకు తెరపడింది. కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్న పరిణామాలు కొలిక్కి వచ్చాయి. ఇండియా కూటమికి పునాదులు వేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ శిబిరాన్ని వీడి మరోసారి బీజేపీతో జతకడుతున్నారు. ప్రస్తుతం మహాగఠబంధన్ సర్కార్కు నేతృత్వం వహిస్తున్న నితీష్ కుమార్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఇక ఈ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. నితీష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీలకు రుచించడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై జేడీయూ, బీజేపీ మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలి, ఎవరిని ఏ కుర్చీలో కూర్చోబెట్టాలో ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జేడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి రాజీనామా లేఖలు నితీష్ అందజేస్తారు. ఆ సమయంలోనే బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అభ్యర్థిస్తూ తమ కొత్త కూటమికి ఉన్న సంఖ్యాబలాన్ని కూడా గవర్నర్కు ఇవ్వనున్నారు. ఆ వెనువెంటనే 9వ నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇక బీజేపీకి 2 డిప్యూటీ సీఎంలు, ఒక స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు అమిత్ షా, జేపీ నడ్డా పాట్నాకు వెళ్లనున్నారు.